నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం చెకోడీలు ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. పొడి బియ్యం పిండి అనమాట. మీరు మార్కెట్లో దొరికేదన్నా తీసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 కప్ వాటర్ పోసుకోవాలండి. ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ అనేది తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ వాము కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కానీ ఇంకా నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చండి ఈ వాటర్లో. ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి. మంచిగా మరుగు రావాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకుని బియ్యపిండి పోసుకోవాలండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మనం కొంచెంసేపు వదిలేయాలి. కాస్త చల్లగా అయ్యేంత వరకు. మరీ చల్లగా కాదండి, వేడి అనేది కాస్త తగ్గాలి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు చేతితోటి ఇలా ఒత్తుకుంటూ మనం పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కాస్త మ్యాష్ చేసుకుంటున్నట్టు అనుకుంటూ మనం కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదండి, ఇలా ఒత్తుకుంటూ మనం పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. అప్పుడే మనకి విరిగిపోకుండా వస్తాయి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి 1 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉన్నది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకుందామండి. దాన్ని చేతితోటి సిలిండర్ లాగా చేసుకోవాలి. ఆ చేసుకున్న దాన్ని మనం ప్లేట్ మీద పెట్టుకుని ఇలా అరచేతితోటి ఒత్తుకుంటూ మనకి ఏ మందాన కావాలో ఆ మందాన పొడవుగా చేసుకుందామండి. మీరు కావాలంటే మురుకులు చేసుకునే దాంట్లో ఒత్తుకునైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఈ ప్రిపేర్ అయిన దాన్ని మనం ఫింగర్కి చుట్టుకుని మనం అలా ప్రెస్ చేస్తే అక్కడ అతుక్కుపోతుందండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, లేకపోతే ఊడిపోతుంది అనమాట ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా రింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫింగర్ చుట్టుకుని అక్కడ ఎడ్జ్ దగ్గర మనం ఒత్తుకోవాలి. ఎక్సెస్ ఉన్నదాన్ని తీసేసుకోవాలండి. అంతే అండి. ఇదే విధంగా మనం మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ కాస్త వేడి అవ్వాలి, బాగా వేడిగా ఉండకూడదు. కాస్త వేడి అయిన తర్వాత మనం వీటిని వేసుకుందాము, రింగ్స్ అనేవి. 1 నిమిషం అయిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలండి. కదుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. వెంటనే కదుపుకుంటే విరిగిపోతాయండి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఫ్రై అవ్వవు అనమాట, మెత్తగా ఉంటుంది. ఇవి కాస్త బుడగలు అనేవి రావడం తగ్గిన తర్వాత మనం తీసేసుకోవాలండి. ఇలా ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకుని మనం ప్లేట్లోకి తీసుకుంటామే. ఇవి బుడగలు రావడం తగ్గిపోతే కుక్ అయిపోయినట్టండి. అప్పుడే తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో తీసేసుకుని మనం ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకున్నాము. చూసారు కదా, ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకుని మనం ఫ్రై చేసుకుందామండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బుడగలు రావడం తగ్గిన తర్వాత మనం తీసుకోవాలండి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కూడా చేసుకోకూడదండి, ఎందుకంటే ఆయిల్ పీల్ చేస్తాయి. అంతేనండి, మన చెకోడీలు రెడీ అయిపోయినాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సంక్రాంతి వస్తుంది కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.